నమస్తే ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీకు నమస్తే, నాకు నమస్తే, అందరికీ నమస్తే. అందరూ చల్లగా ఉండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. మ్యాటర్ ఏంటంటే ఇవాళ యూట్యూబ్లో నాకు ఇంత సక్సెస్ ఎందుకు వచ్చింది, యూట్యూబ్లో ఈరోజు నేను పెద్ద తోపు యూట్యూబర్ ఎందుకు అయ్యాను. యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్లో చాలా మంది చాలా చెప్తుంటారు, చాలా వీడియోలు చేస్తుంటారు. ఏంటి, నాకు ఒక వీడియోతో మానిటైజేషన్ అయిపోయింది, ఒక వీడియోతో ఎక్కడికి వెళ్ళిపోయాను, అసలు నాలా ఫాలో అయ్యారంటే, నా ఛానల్ ఫాలో అయ్యారంటే ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు, మొత్తం మిలియన్స్లో వ్యూస్ వచ్చేస్తాయి, లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, అసలు బేభత్సంగా ఉంటుంది, అది ఇదని పులిహార వేసేస్తుంటారు. మ్యాటర్ ఏంటంటే అదంతా కాదు, అదంతా ట్రాష్. విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో, ఆ టైమింగ్, ఆ సిచ్యువేషన్, ఆ థంబ్నెయిల్స్, ఆ క్యాప్షన్స్, ఆ ట్యాగ్ లైన్స్, దాన్ని బట్టి వాళ్ళకి వైరల్ అయిపోద్ది వీడియో. ఆ వైరల్ అయ్యేది ఏంటంటే ఒక్కోసారి వైరల్ అయిపోద్ది, లేకపోతే తుస్సుమనిపోద్ది వీడియో. ఎప్పుడూ కూడా ఒకరు ఏదో చేశారని ఆ వీడియోలో అన్ని వీడియోలు ట్యాగ్ లైన్స్ వేసేసి వైరల్ అయిపోతే అది ఇదని అంటే అస్సలు 100% జరగని పని. అయితే మ్యాటర్లోకి వస్తే, ఇప్పుడు నాకు ఒక వీడియోతో మానిటైజేషన్ అయిపోయింది అనేసి పెట్టా. మ్యాటర్ చెప్తాను దాని గురించే. ఇప్పుడు నాకు ఒక్క వీడియోతోనే చాలా వాచ్ అవర్స్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు, మొత్తం రెవెన్యూ కూడా ఎక్కడికో దాటిపోయింది. అయితే ఏంటంటే నాకు ఆ వీడియో ఫస్ట్ ఏదైతే వీడియో నేను పెట్టానో దానివల్ల నాకు మానిటైజ్ అయిపోయింది, సక్సెస్ అయ్యాను మొత్తం అని చెప్పాను. ఆ వీడియో కంటిన్యూస్లీ వైరల్ అయిపోతూనే ఉంది. రోజుకి ఒక 100 to 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. సో కంటిన్యూస్లీ వైరల్ అయింది, వీడియో బాగానే వెళ్ళింది. సో ఏం జరిగిందంటే నాకు మానిటైజేషన్ అవ్వకముందు ఇది ఏదైతే రెవెన్యూ ఉందో మొత్తం ఆల్మోస్ట్ చాలా డాలర్స్ వచ్చాయి. కానీ అదంతా మానిటైజేషన్ అవ్వకముందు, మానిటైజేషన్ అయ్యాక అది ఏది యాడ్ అవ్వదంట. మానిటైజేషన్ అయ్యాక ఎప్పుడైతే అయిందో అప్పుడు $15 యాడ్ అయ్యాయి. సో అంతకుముందు చాలా $80 ఎంతో అయిపోయింది. 1,20,000 వ్యూస్ ఆల్మోస్ట్. దానికి సబ్స్క్రైబర్స్ కూడా 1K అబవ్ వచ్చారు. సో ఏంటంటే మనకి 1K సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, మానిటైజేషన్ అయిపోద్ది. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, మానిటైజేషన్ అయిపోయింది. 4,000 వాచ్ అవర్స్ రావాలి, నాకు 6,000 వాచ్ అవర్స్ వచ్చారు. దానికి అవి ఒక్క వీడియోకి 6,000 వాచ్ అవర్స్ వచ్చారు. సో ఏంటంటే మానిటైజేషన్ అయిపోయింది, రెవెన్యూ కూడా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో ఛానల్కి, అప్పటి నుంచి రెవెన్యూ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన రెవెన్యూ నాకు మొత్తం ఎంత అంటే ఇప్పటికీ $16 ఎంతో ఆ వీడియో వల్ల వచ్చింది. సో ఏంటంటే నేను ఏం చేశానంటే యాక్చువల్లీ సింపుల్ ప్రాసెస్. దానికి ట్యాగ్ లైన్స్ అవి ఇవి ఏమేయలేదు నేను. ఫస్ట్ నాకు తెలిసింది ఒక దాని తాలూకు క్యాప్షన్, ఏ వీడియో చేశానో దాని గురించి సంబంధించిన క్యాప్షన్ ఒకటి వేసాను. క్యాప్షన్ వేసి ట్యాగ్ లైన్ డిస్క్రిప్షన్లో కూడా వేరే దాని రిలేటెడ్ వేసాను. మొత్తం ట్యాగ్ లైన్స్ వేసి మొత్తం అన్ని ఏవో చేసేసాను. ప్రాపర్గా ఏం చేయలే. కాకపోతే ఏంటంటే నేను అది 31 minutes ఉంది వీడియో. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే విత్ వైఫై ½ an hour అంత పెట్టింది. సో అది పర్సనల్ వదిలేయండి మ్యాటర్. అది 5:30, 6 o'clockకి అప్లోడ్ అయింది. 6 o'clock అప్లోడ్ అయింది. ఇంకా అన్లిస్ట్ చేసా. ఫస్ట్ ప్రైవేట్లో పెట్టాను ఒక ½ an hour. ఆ తర్వాత నేను షూటింగ్కి వెళ్ళిపోదామని బయటకి స్టార్ట్ అయ్యి అప్పుడు పబ్లిక్లో పెట్టేసి వెళ్ళిపోయా. ఆ రోజుకి నాకు తెలిసి 10 అవుతుంది, మార్నింగ్ 10 o'clock అవుతుంది. 4 views వచ్చాయి. ఆ తర్వాత చూసాను 80. అలాగ ఆ రోజు ఏదో అయింది. నెక్స్ట్ డే గ్యాప్లో 5 minutesలో చూస్తూనే ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది. 100, 400, 500 అలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 1 week అలా సప్పకి వెళ్ళింది. సో ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ అలాగ గ్రో అవుతూ మొత్తానికి అదంతా అలాగ చూస్తే ఇవాళకి 1,18K ప్లస్ వ్యూస్ ఉన్నాయి దానికి. సో ఆ వీడియో అలా వైరల్ అయిందన్నమాట. వైరల్ అవ్వటం వల్ల దాన్ని అందరూ వైరల్ చేసి సబ్స్క్రైబ్ చేశారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, వాచ్ అవర్స్ పెరిగిసే మొత్తం అయిపోయి మొత్తానికి నాకు ఛానల్ మానిటైజ్ ఆ వీడియో వల్ల అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇప్పుడు ఆ వీడియోకి ఏం చేశారో అదే చేయండి. చాలా మంది యూట్యూబర్స్ ఏం చెప్తారంటే పెద్దగా సక్సెస్ అయిన వీడియోస్ ఏమున్నాయి, రీసెంట్గా ఏ వైరల్ అయ్యాయి, అదే క్యాప్షన్స్, అవే థంబ్నెయిల్స్, మీ అవే రిలేటెడ్ వీడియో చేసిన వాటిలో ఏమున్నాయో అవే చేయండి అంటారు. అన్నీ కాదు. నువ్వు ఎప్పుడు వీడియో పెడుతున్నావో ఆ టైంలో జనాలు ఆన్లైన్లో ఉన్నారా లేదా, ఫస్ట్ పాయింట్. ఉంటే చూసేవాళ్ళు ఎంతమంది, అలాంటి వీడియోలు చూసేవాళ్ళు ఎంతమంది, నీ సబ్స్క్రైబర్స్లో ఎవరున్నారు, అలాంటి వాళ్ళు చూస్తారా లేదా, ఎవరెవరికి ఏం అవసరం, ఎక్కువగా నీ వీడియోస్లో ఏం చూస్తున్నారు, ఏం చూడట్లేదు, ఏం స్కిప్ కొట్టేస్తున్నారు, ఇవన్నీ యూట్యూబ్ అల్గారిథంలో ఉంటుంది. దాన్ని బట్టి ఫాలో అయ్యి మీరు ఏ టైంలో పెట్టాలి, ఎవరు చూస్తారు, లేడీస్ హౌస్ వైఫ్స్ ఎప్పుడు ఉంటారు ఆన్లైన్లో, ఎవరు ఎక్కువ ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్, వర్కింగ్ హౌస్ వైఫ్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వర్కింగ్ చాలా మంది జెంటిల్మెన్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏ టైంలో ఫ్రీ ఉంటున్నారు, ఇవన్నీ తెలుసుకొని ప్రాపర్గా ఒక ఇది వేసుకొని మ్యాప్ వేసుకొని దాన్ని బట్టి అప్లోడ్ చేస్తుండండి. నేను ఎక్కువ ట్రస్ట్ చేసేది ఈవినింగ్ 6 to 8, 9 ఆ టైంలో పెట్టండి, వీడియోస్ వైరల్ అవుతాయి. ఎందుకంటే చాలా మంది అంటుంటారు ఏదో అల్గారిథం ఉంటుంది,
మండే టు సండే ఈ టైంలోని మండే మార్నింగ్ 6 అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మూడు టైమింగ్లు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 6, ఎర్లీ మార్నింగ్ 3 AM, 11 AM, 12, 1 PM, ఆ తర్వాత ఈవినింగ్ 3 PM, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ట్రై చేసేసి నలిగిపోయి మొత్తం పండిపోయిన జుట్టు. సో అదనమాట మ్యాటర్. సో అవన్నీ వేస్ట్ అనమాట, వేస్ట్ మాటలు. చాలా మంది చెప్తుంటారు కరెక్టే, కానీ అవన్నీ వర్కౌట్ అవ్వని మాటలు. నేను చేసేది సింపుల్గా ఇదే చేసా. ఇది చేయటం వల్ల నాకు ఆ వీడియో అంత వైరల్ అయిపోయింది. ఆ వీడియో ఏం చేశాను, అసలు ఏంటి వచ్చిందంటే మొత్తం నేను స్క్రీన్లో చూపిస్తాను. మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. మొత్తం చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి డీటెయిల్గా ప్రాపర్ చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం సబ్స్క్రైబర్స్ అందరికీ, మన నాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమయ్యేలా చూపిస్తాను. ఇది వైటీ స్టూడియో అంటారు. యూట్యూబ్ స్టూడియోలో మనకు పర్సనల్గా ఇది కనిపిస్తుంది. యూట్యూబ్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇప్పుడు ఏ వీడియోతో అయితే నాకు మొత్తం మానిటైజేషన్ అయిపోయింది, ఆ ఒక్క వీడియోతోనే మీకు మొత్తం క్లియర్గా చూపించి అర్థమయ్యేలా చేస్తాను. సబ్స్క్రైబర్స్ ఎలాగా ఏంటి, వాచ్ అవర్స్ ఏంటి, వ్యూస్ ఏంటి, రెవెన్యూ ఏంటి అని. ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ చేస్తున్నాను. వీడియో మీద క్లిక్ చేసి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను డీటెయిల్డ్గా మొత్తం మనకి. ఇప్పుడు ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే వ్యూస్ అనమాట. 118.7 అంటే 118,700 వ్యూస్ అనమాట. ఇవన్నీ వ్యూస్. అల్గారిథం చూసారా, సజెస్ట్ చేసింది అలాగా. ఇవి వాచ్ అవర్స్ అనమాట. 6,000 వాచ్ అవర్స్ వచ్చాయి. ఈ 6,000 వాచ్ అవర్స్ అలా కనిపిస్తాయి అనమాట. 6,000 కంటే ఎక్కువ వచ్చాయి. ఇది ఏంటంటే సబ్స్క్రైబర్స్ 1K 1000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది అల్గారిథం. ఇది ఏంటంటే రెవెన్యూ. యాక్చువల్లీ 1,20,000 వ్యూస్కి చాలా రెవెన్యూ రావాలి. కాకపోతే ఏంటంటే ముందు వచ్చినవన్నీ పోయాయి. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వలేదు. అప్పటికి మానిటైజేషన్ అయ్యాక స్టార్ట్ అయిన రెవెన్యూ ఇది. లేకపోతే చాలా డబ్బులు వచ్చేవి ముందు. అవన్నీ లెక్కలు వేసేసుకున్నాను, చాలా లెక్కలు. ఇప్పుడు చూడండి, మనకి యూట్యూబ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. యూట్యూబ్లో ఎలా ఉంటుంది వ్యూస్ ఏంటని. ఏ వీడియోకి అయితే నాకు వచ్చి అదే వీడియో మళ్ళీ యూట్యూబ్లో చూపిస్తాను. యూట్యూబ్ స్టూడియో అనేది మన పర్సనల్గా మనమే చూసుకోవచ్చు. ఏ యూట్యూబర్ అయితే ఆ యూట్యూబ్ అనేది అందరికి కనిపిస్తుంది. ఇందులో అవేం కనిపించే రెవెన్యూ అదేనమాట. చాలా మంది తెలియని గురించి చెప్తున్నాను. ఇది తెలిసిలేరా బాబు అనుకోకండి మళ్ళీ. అయితే ఇక్కడ చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఏం వేసాను, కొత్తగా ఏం వేయలేదు. ఏదేదో చేతికి దొరికింది కొట్టేశాను డిస్క్రిప్షన్లో. అప్పుడు ఆ టైంకి ఆ వీడియో గురించి, ఆ మార్కెట్ గురించి ఏంటి ఉంటుందో అది కొట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ క్యాప్షన్లో కూడా అలాగే వేసాను. థంబ్నెయిల్స్లో నెక్స్ట్ ట్యాగ్ లైన్స్ కూడా సేమ్ అదే యాసి దించేశాను. అంతకుమించి నేను ఆ వీడియోకి చేసింది ఏం లేదు. సో దానివల్ల నేను అంత విజయం సాధించాను. సో చూసారు కదా. సో ఆ వీడియోలో చూసారు కదా, చూడటం వల్ల ఏంటంటే, సో నేనేం చెప్తున్నానంటే, వీడియోలో చూసారు కదా ప్రాపర్ గా నేనేం చేశానో చూపించా. ఏం ట్యాగ్ లైన్స్ వేసానో అప్పుడే వేసిన ట్యాగ్ లైన్స్ ఉంచాం. నేనేం మార్చలేదు, ఏం చేయలేదు. అప్పుడే ట్యాగ్ లైన్స్ డిస్క్రిప్షన్లో ఏముంది, నేను ఏ క్యాప్షన్ వేసాను అవే ఉంచా అలాగా. కానీ నాకు ఎంత లైక్స్ వచ్చి, ఎన్ని సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంతమంది లైక్ చేశారు వీడియోని, ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాపర్ చూపించా. దానివల్ల నాకు ఎలా జనరేట్ అయింది, ఎన్ని డేస్లో ప్రాపర్గా అది వైరల్ అయింది, అవన్నీ చూపించా. మీకు అందరికీ తెలియాలనే చూపించాను. ఎందుకంటే అందరూ ఒక ఫోబియా భ్రమలో ఉంటారు, అబ్బా ఇదే మనం చేస్తే ఇదే ఫాలో అయితే అయిపోద్దని. కానీ నేను చేసే టైమింగ్లో అప్పుడు జనాలు ఆన్లైన్లో ఉన్నారు. నాకు లక్ బాగుంది. సో అది అలా వైరల్ అయిపోయింది. చాలా మంది SEO చేసుకోండి అండ్ SEO అది అని చెప్తుంటారు. సో SEO అనే దానికి ఫుల్ ఫామ్, ఎబ్రివేషన్, దాని గురించి ఒక వీడియో ప్రాపర్ చేసి పెడతాను. SEO అంటే ఏంటి, అసలు దానివల్ల చేస్తే ఏం పనికి వస్తుంది, ఏం యూజ్ అవుతుంది ఛానల్కి, ఇవన్నీ SEO గురించి ఒకటి చేసి పెడతాను. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఆ SEO ఎంతవరకు పనికి వస్తుంది, ఎంతవరకు పనికిరాదు, దాని గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. చాలా యూట్యూబర్స్ అలా SEO అని వీడియో పెడుతుంటారు, అది చేసుకుంటే బాగుంటుందని. అది చేసుకోకపోతే వేస్ట్, పనికిరాదు, చేసుకోకపోతే పర్లేదు వదిలేయండి అని కూడా అన్నాను. చేసుకోవాలా ఏంటి దాని గురించి ప్రాపర్ వీడియో చేసి పెడతా. ఇప్పుడైతే యూట్యూబ్లో ఒక వీడియోతో మానిటైజేషన్ అవటం, ఇదేంటి పద్ధతి, ప్రాసెస్ ఏంటంటే ఇది చెప్తున్నాను కదా. ఒక్క వీడియోతోనే అయిపోయింది. చాలా మంది బెదరగొట్టేస్తుంటారు. ఆ ఒక్క వీడియోతోనే ఏంటంటే వాళ్ళకి అయింది. అందరికీ ఒక వీడియోలతో అలాంటి పద్ధతిలో, అదే ప్యాటర్న్లో, అదే కంటెంట్తో వీడియోలతో మానిటైజేషన్ అయిపోదని చెప్పలేం. ఎందుకంటే చెప్పాను కదా, ఆ సిచ్యువేషన్, ఆ టైమింగ్, వాళ్ళకుండే సబ్స్క్రైబర్స్ ఆన్లైన్లో ఉండటం, అది వాళ్ళు చూడటం, అది అలా వైరల్ చేయటం, వాళ్ళు చేసే లైక్స్, కామెంట్స్ వల్ల యూట్యూబ్ అందరికి సజెస్ట్ చేయటం వల్ల అల్గారిథం అందరికి సజెస్ట్ చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో అలా కలిసి వచ్చి ఆ గ్రహాలు, ఆ మూమెంట్ అది అలా చేస్తుంది అనమాట. అంతేగాని అలాంటి వీడియోతోనే మనకి సబ్స్క్రైబర్స్ అవన్నీ ఉత్తి ట్రాష్ అనమాట, నమ్మకండి. నేను చెప్పింది దేనికంటే, ఆ వీడియో వల్ల నాకు ఆ టైమింగ్ అవన్నీ కుదిరి అలా వెళ్ళిపోయింది అది వీడియో. అంతే, మిగతా పెట్టా సేమ్ అలాంటి కంటెంటే పెట్టా, తుస్సుమనిపోయి కొన్ని వెళ్తున్నాయి. అంతేగాని చాలా మంది థంబ్నెయిల్స్ వేసి యూట్యూబ్లో ఆ వీడియోతో నాకు మానిటైజ్ అయ్యింది, మీరు ఇలా చేయండి, ఒక వీడియోతో చేస్తేనే మీకు రాలేరా, 4,000 గంటలు ఎంతసేపు అది అని రెచ్చగొట్టేస్తారు. రెచ్చగొట్టేసి మనం పుచ్చిపోయి అవన్నీ వేస్ట్ అనమాట. సో
ఏంటి మన ఛానల్లో ఎవరు చూస్తున్నారు, ఏం చేయాలి, ఏం కంటెంట్ చేయాలి, అది మెయిన్ మనసులో పెట్టుకోండి. మైండ్లో పెట్టుకుంటే మీదే సక్సెస్. ఎందుకంటే నేను చేస్తూ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకేం తెలియదు. ఆ వీడియోకి ఎందుకు వచ్చారు ఇప్పుడు నాకు అర్థం కాలేదు. అలాగలా తెలుసుకుని గ్రౌండ్ వర్క్ చేసి అండర్ కవర్ ఆబ్జర్వేషన్ చేస్తే అప్పుడు నాకు తెలిసింది ఇది పద్ధతి, ఈ అల్గారిథం ఉంటుంది, ఇది ఉంటుంది, రికమెండేషన్స్ ఉంటాయి, యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది. ఇవన్నీ తెలుసుకున్నాక నాకు ఇప్పుడు అర్థమైతే దాన్ని బట్టి ప్రాపర్గా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది లెంత్ ఎక్కువైంది అనేసి చూసి స్కిప్ కొట్టేసి చిన్న చిన్న వీడియోలు చూస్తుంటారు. చిన్న వీడియోలు కొంతమంది చేస్తారు, కాకపోతే ఏంటంటే అందులో సరిగ్గా చెప్పరు. ఏదో మీకు మెయిన్ది ఈ చిన్న ముక్కలు చెప్పేసి వదిలేస్తారు. అప్పుడే ఆ ట్యాగ్ లైన్కి తమ్నైల్కి చూసి మీరు అదే ఓపెన్ చేస్తారు. అదొక టెక్నిక్ అనమాట. ఇంత లెంత్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా వీడియోలు మీరు చూడకండి, ఒకటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందో అది చూడండి. లెంత్ ఎక్కువైనా పర్లేదు, కరెక్ట్ చెప్పిన వాళ్ళ గురించి సెర్చ్ చేసి మరీ చూడండి వీడియోలు నాలాంటి ఛానల్కి. ఇంకేంటి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ హీరో చెప్పడు నా ఫ్యాన్స్ వల్ల ఇంత పెద్దోడిని అయ్యాను, నా ఫ్యాన్స్ నా సినిమాలు చూడడం వల్ల నేను ఈ రేంజ్కి వచ్చాను ఎవడో ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటా. నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యాన్స్, నా షార్ట్ ఫిల్మ్లు అవి చూసి నన్ను ఆదరించి ఆ ఫ్యాన్స్ గురించి చాలా చాలా పెద్ద థ్యాంక్స్, ధన్యవాదాలు, బహుత్ శుక్రియా. సో ఏంటంటే మనల్ని ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే ఏ యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్ అవుతాడు. సబ్స్క్రైబర్స్ లేకపోతే వ్యూయర్స్ లేకపోతే ఏ యూట్యూబర్ తోపు అవ్వలేడు. సో మళ్ళీ ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అందరికీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటే చాలా వీడియోస్ ఉంటాయి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఫర్దర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది కొత్త యూట్యూబర్స్ వస్తుంటారు. అందరినీ ఎంకరేజ్ చేయాలంటే అందరి వల్ల కాదు. నాలాంటి వాడు మట్టి కంటెంట్ ఉన్నోడికి అసలు కరెంటుతో పని లేదు అన్నట్టు ఇవన్నీ చాలా ఉంటాయి. తర్వాత చెప్తుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలన్నీ ఫాలో అవుతుండండి. ఇప్పుడు నేను చెప్పింది అయితే మట్టి 100% మీకు చూపించాను కదా ప్రాపర్గా, అందుకని వీడియోలో మొత్తం చూపించాను ఎలాగొచ్చారు నాకు ఏంటని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.